దేవుని నామానికి స్తోత్రం అండి. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకు నా వందనాలండి. మన వాక్యంలోనికి వెళ్దాం. ఎంతవరకు స్త్రీల కూడికలో దేవుని కృపను బట్టి పాటల్లోనూ ఆరాధనలోనూ దేవుడు తోడున్నాడు. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన. మహాగండ మహోన్నతుడు సర్వశక్తిమంతుడు, నీకు వందనాలు స్వామి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కృపను బట్టి ప్రాణం బట్టి ఇంతవరకు ఈ కూడికంతా జయప్రదంగా నడిపించిన తండ్రి, ఇప్పుడు వర్తమానంలోకి మాకు కావాల్సిన ఆత్మీయహారాన్ని మీరు విరిచి వడ్డించమని, ప్రతి ఒక్క బిడ్డతో మీరుండి మాట్లాడి సహాయం ఇచ్చామని యేసయ్య అతి పరిశుద్ధ గురుతంలో వేడుకుంటున్నాము తండ్రి. అవును. ఇప్పుడు చూడండి, దేవుడు మనకిచ్చిన అభిషేక తైలం గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, కీర్తన 105:14, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని, నా ప్రవర్తనకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞాపించను. దేవునికి మహిమ కలుగును. చూడండి, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు అంటే, దేవుడు అభిషేకించిన వారు ఎవరండి? ఈ యొక్క దైవజనులై ఉన్నారు. ఆ దైవజనులు దేవుడు అభిషేకించి ఉన్నాడు. మా యొక్క ప్రజలను ఏలటం కొరకు, ప్రజలకు వర్తమానం అందించడం కొరకు, దేవుని మాటలు చెప్పుట కొరకు ఆ యొక్క అభిషేకించి ఆ యొక్క దైవజన్ని మనందరి కొరకు నిలబెట్టి ఉన్నాడు దేవుడు. కానీ వారిని మనం అక్రమంగా ముట్టకూడదు అంటే, దానిని మనం ఏదైనా ఫిర్యాదులు చేసి మనం ఏదైనా అక్రమంగా ఆయన్ని ముట్టకూడదంటే, ఆయన మీదకి వెళ్ళకూడదు, ఆయన్ని ఏమి మనం కొన్నెత్తి మాట అనకూడదు. అందుకోసం అనేసి అక్రమముగా మనము ముట్టకూడదు. ఆయన్ని ముట్టకూడదు అని అంటే ఎన్ని అర్థాలుగా ముట్టకూడదు అంటే, అపవిత్రంగానూ ముట్టకూడదు, కోపంగానూ ముట్టకూడదు, నోటి నుంచి ఒక దుర్మాట కూడా మనము అనకూడదు. దైవజనులు అంటే దేవుడు ప్రతిష్ఠించిన బిడ్డలు. ఇక్కడ చూడండి, అది దేవుడు అభిషేకించిన బిడ్డలు అంటండి. ఇక్కడ చూడండి, ఇంకొక లేవి 8:12 ఒక మాట ఉన్నది. మరియు అతడు అభిషేక తైలము కొంచెము అహరోను తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించును. చూసారా, ఇక్కడ అహరోన్ని చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. అభిషేక తైలం పోసి ప్రతిష్ఠించారండి. ఈ యొక్క ప్రతిష్టత అనేది దేవుని సన్నిధిలో దైవజనులందరూ కూడి ఒక దైవజన్ని ప్రతిష్ఠించినప్పుడే అతడు వాక్యం చెప్పడానికి, పెళ్ళిళ్ళు చేయడానికి, దేవుని సన్నిధిలోనూ సంఘంలోనూ సాగటానికి అభిషేకించిన బిడ్డ అనేసి మాట్లాడతారు. ఆనాడు సౌలు గారిని వీళ్ళందరినీ కూడా దేవుడు ఫలానా బిడ్డని నువ్వు అభిషేకించనేసి దేవుడు చెప్పిన వారు మాత్రం వీళ్ళు వారిని అభిషేకించేవారు. ఇప్పుడైతే దైవజనులందరూ కూడి అభిషేకిస్తున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యొక్క అభిషేకం ఎప్పుడైతే పొంది ఉన్నాడో, ఇంకంటే దేవునికి ప్రతిష్ఠింపబడిన అతడు ప్రతిదానికి దేవుని విషయంలో మనందరికీ ప్రార్థన చేయడానికి, మనకు వాక్యం చెప్పడానికి, మనకి మంచి వచ్చినా చెడ్డ వచ్చినా, పెళ్ళిళ్ళకి, పేరెంట్కి, ప్రతి దానికి ఆయన దేవుడు అభిషేకించిన మనిషి కనుక దేవుని ఆత్మ అతని మీద ఉంటుంది. దేవుని ఆత్మ అతని మీద ఉంటుంది కనుక అతడు మనకు ప్రార్థన చేయగా మన యొక్క కార్యాలు దేవుడు సఫలం చేస్తాడని విశ్వాసం మనకి ఉంటుంది. ఇక్కడ చూడండి, 133:2 ఒకటి ఉన్నది. అది తల మీద పోయి కూడా ఆహారం గడ్డము మీదగా కోరి అతడు అంగిల అంచెల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును అనేసి అంటే పరిపూర్ణమైన ఆశీర్వాదం అండి. అది ఈ యొక్క తైలము పోసింది కొంచెమే పోసి అంటి ఉన్నారు అని అంటే అది కాదండి. అది పైన పోయగానే గడ్డము మీదగా కారాలి, తన అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలంలో ఉండాలనేసి అంటే దేవుని కృపను బట్టి మాత్రమే అది అలాగా. అభిషేక తైలం అంటే పరిపూర్ణమైన ఆశీర్వాదము పొందిన బిడ్డ అనేది మనము గ్రహించాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 సమూయేలు 10:1 కూడా ఒక మాట ఉన్నదండి. 1 సమూయేలు 10:1. అప్పుడు సమూయేలు తైలపు గుడ్డిని పట్టుకొని సౌలు తల మీద పోసి ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతినిగా నియమించి ఉన్నాడని ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారండి, ఈ యొక్క అభిషేక తైలము అనేది ఈ యొక్క పోసి అన్నాడండి, పోసి అభిషేకించి అన్నాడు అంటే దేవుని చెప్పిన మాట ప్రకారం అతడు
చేసి ఉన్నాడు. అంటే ఈ తరము వారు అయిపోయింది. తండ్రుల తరం అయిపోయాక బిడ్డల తరము, బిడ్డల తరం అయిపోయిన తర్వాత మనవల తరం అని ఆ యొక్క స్వాస్థ్యము అనేది, ఈ యొక్క అభిషేక తైలము అనేది ఒకరి తర్వాత ఒకరికి, దేవుడు చెప్పిన వారందరికీ ఒకరి తర్వాత ఒకరికి అలా ఇస్తూనే వచ్చి ఉన్నారు. ఇంకొక మాట చూసుకుందాం చూడండి. లేవీకాండము దేవుడు 21:12 దేవుడు అభిషేక తైలము కిరీటము అనెడు కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధతను పొంది విడిచి వెళ్ళరాదు. చూడండి, పరిశుద్ధత మందిరం అని అంటే విడిచి వెళ్ళరాదు. తన దేవుని పరిశుద్ధత నుండి అతడంటండి అపవిత్రపరచకూడదంటండి. దేవుని మందిరాన్ని అపవిత్రపరచకూడదు. ఆ మందిరాన్ని వెళ్ళకూడదంటే ఇతర వస్తువులు అంటే ఇతర అంటే విగ్రహారాధనకి కట్ట చేసింది ఏది అతను తినకూడదు. ఇంకా ఇతరులు అంటే ఆర్భాటాలకు అతను వెళ్ళకూడదు. ఈ యొక్క దేవునికి ప్రతిష్ఠించబడి దేవుని సన్నిధిలో వాక్యానుసారముగా ఈ యొక్క కోటాలకి వాక్యాలకి ఇట్టి రీతిగానే వాడబడాలి తప్ప దేనికి వెళ్ళకూడదు. అది దేవుని చేత అభిషేకించిన బిడ్డ అంటే ఇట్టి రీతిగా పరిశుద్ధపరిచి దేవునిలో సాగుతూ ఉండాలండి. దేవుడు ఈ మాటల విషయంలో దేవుడు గొప్పగా మనందరికీ అభిషేక తైలము అలనాడు ఆ బిడ్డలకి ఇచ్చినాడు. ఈరోజు నీవు నన్ను ప్రార్థించినగా నిన్ను నన్ను అభిషేకించి నిన్ను నన్ను ఇట్టి ఆశీర్వాదాలతో నింపుతూ మన యొక్క స్వస్థతలతో నింపుతూ మనకు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మన ద్వారా చేస్తూ మంచి కళల ద్వారా స్వప్నాల ద్వారా చూడండి ఎన్నో కార్యాలు ఈ రోజు నాడు మనకు చేస్తున్నాడు. కానీ మనకంటూ ఒక బిడ్డని ఒక పాస్టర్ని అంటూ అభిషేకించి నిలబెట్టిన తర్వాత అతన్ని ముట్టకూడదని దేవుని వాగ్దానం ప్రకారంగా మనం ఏది ఎలా చేయాలో అలాగే ఉండాలి తప్ప మనం అక్రమంగా మనం వెళ్ళకూడదు అనేది ఈ మాటల వల్ల మనం తెలుసుకోవాలండి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. వందనాలండి. అందరికీ వందనాలు.